ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది? పక్కాగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందనుకున్న స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అయోధ్యలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. అందరూ అయోధ్యలో గెలిచేది బీజేపీనే అని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ రిజల్ట్స్ మాత్రం పూర్తి అపోజిట్గా వచ్చాయి. కేవలం అయోధ్యలో మాత్రమే కాదు, మొత్తం యూపీలోని అఖిలేష్ యాదవ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన రామ మందిరాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసింది. అలాంటి ఒక మహత్కార్యం చేసినప్పటికీ అయోధ్యలో బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? దానికి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే కారణమా, లేదా సింపుల్గా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్సా? అసలు రామ మందిరం ఉన్న అయోధ్యలో బీజేపీ ఎలా ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది? నంబర్ 1 లక్నో, నంబర్ 2 కాన్పూర్, నంబర్ 3 వారణాసి, నంబర్ 4 ఆగ్రా. మీ ఆన్సర్ని కింద కామెంట్లు చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఉత్తరప్రదేశ్లో గత 2 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. మరీ ముఖ్యంగా బీజేపీ అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోతుందని అటు పార్టీ నాయకులు కానీ ఇటు పొలిటికల్ అనలిస్టులు కానీ ఊహించి ఉండరు. ఎందుకంటే రాముడి జన్మస్థానమైన అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని హిందువులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే బీజేపీ ఆ కోరికను పూర్తి చేసినప్పటికీ ఆ పార్టీ తరపున పోటీ చేసిన లల్లూ సింగ్ ఘోరంగా ఓడిపోయాడు. ఆయనపై సమాజ్వాదీ పార్టీకి చెందిన దళిత నేత అవధేష్ ప్రసాద్ 54,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. వాటినే మనం ఇప్పుడు 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, ల్యాండ్ అక్విజిషన్. రామ మందిరానికి దారి కోసం భూములు ఇచ్చిన అక్కడి ప్రజలకు సరైన పరిహారం ఇవ్వలేదు. ఇది ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచింది. అక్కడ విజయం సాధించిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అయోధ్య ప్రజలకు అన్యాయం చేసింది. రామ మందిర అభివృద్ధి పనులకు వారి భూములను తీసుకొని మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వలేదని చెప్పాడు. అయోధ్య ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా భూముని లాక్కున్నారని ఆరోపించాడు. అందుకే ఈ ఎన్నికల్లో అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రజలు భాజపాపై వ్యతిరేకంగా ఓటు వేశారని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామ మందిరం కట్టడం, అక్కడి ప్రాంతాలు డెవలప్ అవ్వడం మీ అందరికీ తెలిసింది. కానీ రిమోట్ విలేజెస్లో ప్రజలకు ఎటువంటి బెనిఫిట్ చేకూరలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది లోకల్స్ ప్రకారం అయోధ్యలో బయట నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్లు మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు. కానీ అయోధ్య ప్రజలు మాత్రం అక్కడ జరుగుతున్న ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా తమ భూముల్ని నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, బీజేపీ కేవలం ఈ అయోధ్యలో మాత్రమే కాదు, అయోధ్యకి చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ నగర్, బారాబంకీలో కూడా సీట్లు ఓడిపోయింది. రీజన్ నెంబర్ 2, న్యూ కాన్స్టిట్యూషన్. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలంటే మోడీ ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ సరిపోదని 400 సీట్లు ఇవ్వాలని ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ చేసిన వ్యాఖ్యలు బీసీలకు, దళితులకు, ముస్లిం వర్గాలకు అస్సలు నచ్చలేదు. అయితే మోడీ గారు అంబేద్కర్ గారే మళ్ళీ తిరిగి వచ్చిన రిజర్వేషన్లు ఎవరూ తొలగించలేరని ఓట్లకు వివరించే ప్రయత్నం చేస్తుంటే ఈ పార్టీ అభ్యర్థి లల్లూ సింగ్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రచారం చేశాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇతను చెప్పిన సందర్భం కూడా దళితులకు, బీసీ వర్గాలకి అనుమానం వచ్చేలా చేశాయి. అతను సరిగ్గా అంబేద్కర్ జయంతి రోజునే రాజ్యాంగం మారుస్తామని తెలిపాడు. ఈ ఫైజాబాద్లో ఉన్న 22% బీసీలకి, 21% దళితులకి, 19% ముస్లింలకు ఇది అస్సలు నచ్చలేదు. ఈ లల్లూ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇండి అలయన్స్ వాటిని బాగా వైరల్ చేసింది. దీంతో చివరికి ఈ లల్లూ సింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు. తను రాజ్యాంగ సవరణ గురించి మాత్రమే చెప్పానని, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే కొంతమంది ప్రకారం ఈ లల్లూ సింగ్ కనీసం ఓటర్లను కలిసే ప్రయత్నం కూడా చేయలేదంట. కేవలం రామ మందిరం, నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి గెలిచేద్దాం అనుకున్నాడు. రీజన్ నెంబర్ 3, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ సీట్స్.
కొంతమంది విశ్లేషకుల ప్రకారం యోగి గారు ప్రపోజ్ చేసిన లీడర్లను కాకుండా ప్రజల్లో సరిగా గుర్తింపు గాని అనుభవం గాని లేని వారికి అధిష్టానం టికెట్స్ని ఇచ్చింది. దాంతో చివరికి అది కాస్త బ్యాక్ఫైర్ అయ్యింది. రీజన్ నెంబర్ 4, క్యాస్ట్ పాలిటిక్స్. నిజానికి ఈ ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఒక జనరల్ సీట్ అయినప్పటికీ సమాజ్వాదీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక దళిత నేతను బరిలోకి దింపింది. భూ పరిహారం విషయంలో నెలకొన్న వ్యతిరేకతను, రామ మందిర చుట్టుపక్కల తప్ప ఎక్కడా కనిపించని డెవలప్మెంట్ని తమ ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు. మరీ ముఖ్యంగా అయోధ్య గ్రామీణ ప్రాంతాల్లో అఖిలేష్ యాదవ్ చేపట్టిన ర్యాలీలు తమ విజయానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1984 నుంచి ఇప్పటి వరకు ఈ ఫైజాబాద్ సీట్లో సమాజ్వాదీ పార్టీ 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1991 నుంచి అయోధ్య బీజేపీకి ఒక కంచు కోటలా మారింది. కుర్మీ వర్గానికి చెందిన వినయ్ ఖతియార్ బీజేపీకి ఒక హిందుత్వ ఫేస్గా మారి 3 సార్లు ఎంపీగా గెలిచాడు. 2004లో బీజేపీ అభ్యర్థి ఖతియార్ ఓడిపోవడంతో అతని పక్కన పెట్టి లల్లూ సింగ్కి లోక్సభ టికెట్ ఇచ్చారు. అయితే ఈ లల్లూ సింగ్ గతంలో అయోధ్య నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో తొలిసారి ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొంది లోక్సభలో అడుగుపెట్టాడు. ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన అభ్యర్థిపై 2,82,775 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ లల్లూ సింగ్ మెజారిటీ దారుణంగా పడిపోయింది. ఎస్పీకి చెందిన అభ్యర్థిపై కేవలం 65,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అదే ఇప్పుడు 54,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్ కూడా అఖిలేష్ యాదవ్కు బాగా వర్కౌట్ అయింది. సమాజ్వాదీ పార్టీ టికెట్ల కేటాయింపు దగ్గర నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది. దళితుల్లో ఫాసీ కమ్యూనిటీకి అత్యధిక ఓట్స్ ఉన్నాయి. ఫైజాబాద్లో గెలిచిన ఈ అవధేష్ ప్రసాద్ కూడా ఈ ఫాసీ కమ్యూనిటీకి చెందిన వారి. అక్కడి ఓబీసీ, దళితులు, ముస్లింల ఓట్ షేర్ దాదాపు 50%. ఈ 3 కమ్యూనిటీలు ఒకటై సమాజ్వాదీ పార్టీకి అద్భుత విజయాన్ని చేకూర్చాయి. అయితే ఈ అవధేష్ ప్రసాద్ ని ఎంపిక చేయడంలోనే ఎస్పీ సగం విజయం ఖాయం చేసుకుంది. ఎందుకంటే ఈ అవధేష్ ప్రసాద్ కు అయోధ్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. మరీ ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతు విప్పే నాయకునిగా ఇతనికి మంచి పేరుంది. అందుకే సమాజ్వాదీ పార్టీ కుల సమీకరణలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంది. అయోధ్య లోక్సభ పరిధిలో దాదాపు 3.5 lakhs ఓటర్లు ఉన్నారు. అంతేకాదు సమాజ్వాదీ పార్టీకి యాదవ, ముస్లింల ఓట్లు బాగానే ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అయోధ్యలో జరిగిన ఈ ఎన్నికలు పెద్ద కులాలు వర్సెస్ చిన్న కులాలుగా మారింది. అంటే కులాల మధ్య పోరుగా మారింది. ఈ అయోధ్య లోక్సభలో కుర్మి, పాసీల ఓట్లు మొత్తం బీజేపీ నుంచి ఎస్పీకి పడ్డాయి. మౌర్య, నిషాద్, పాల్, కోరిళ్ల పెద్ద సెక్షన్లు ఎస్పీ వైపు మళ్లింది. కేవలం బ్రాహ్మణ, బనియా ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయి. రుడాలి అసెంబ్లీకి చెందిన యాదవులు ఫస్ట్ టైం తమ 100% ఓట్లను సమాజ్వాదీ పార్టీకి వేశారు. అయితే సమాజ్వాదీ పార్టీ ప్రతిసారి ఆనంద్ సింగ్ యాదవ్కు లేదా తన కుటుంబానికి మాత్రమే అక్కడి టికెట్ని ఇచ్చేది. దాని కారణంగా మొత్తం పాసీ కమ్యూనిటీ ఓట్లు బీజేపీకి పడేవి. కానీ ఈసారి అవాద్లో బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీ ఈ పాసీ ఓట్లను మొత్తం కొల్లగొట్టింది. అయితే బీజేపీ ఈ లల్లూ సింగ్ని 3వ అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించకపోవడంతో అక్కడి స్థానికులు లల్లూకి వ్యతిరేకంగా మారారు. బీజేపీ రామ మందిరంపై దృష్టి పెట్టి అక్కడి ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదు. అందుకే అక్కడి దళితుల్లో బీజేపీపై ఆగ్రహం మొదలైంది. దాంతో చివరికి అయోధ్యలోనే బీజేపీ ఓడిపోవాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఈ ఓటమి కేవలం బీజేపీ ఓటమి మాత్రమే కాదు, హిందుత్వానికి జరిగిన ఓటమిగా కొంతమంది భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. యూపీలో బీజేపీ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా ఫోకస్ అంతా రామ మందిరం పైన పెట్టి ప్రజల్ని ఇగ్నోర్ చేయడం కారణంగా బీజేపీ తమ కంచుకోట అయిన అయోధ్యలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇన్ని కారణాల వల్ల బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది. అయితే మీ ప్రకారం యూపీలో బీజేపీ సీట్లు తగ్గడానికి కారణాలేంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 లక్నో. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.